ఇష్యూస్ ఉన్న 10 డిపార్ట్మెంట్స్ మీద కలెక్టర్ గారితో రివ్యూ పెట్టి కొన్ని శాంక్షన్లు కొన్ని రివ్యూలు పెట్టాం. ఆ డీటెయిల్స్ ఏంటంటే R&Bలో మన నియోజకవర్గంలో 165 కిలోమీటర్లు చేయాలి అని 27 కోట్లు శాంక్షన్ అయింది. ఇంకో 14 కోట్లకి ప్రపోజల్స్ పంపాం. ఇప్పటికి ఒక 51 కిలోమీటర్లు వేశారు. మిగిలినవి కూడా ఈ జనవరి ఆఖరికల్లా కంప్లీట్ చేయాలి అని చెప్పారు. 165 కిలోమీటర్లు R&B రోడ్లు, పార్ట్ హోల్స్ కానీ కొత్త రోడ్లు, ఫుల్ రోడ్స్ వేస్తాం కానీ దాదాపు 41 కోట్లు వచ్చింది. అలాగే కల్దిని బ్రిడ్జి 50 లక్షలు చేశారు. మొత్తం 39 వర్క్స్లో 26 వర్క్స్ స్టార్ట్ అయింది. ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వాలని కూడా ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వన్నారు. ఎక్కడ మనకి ఇంగిలిపాకలు అక్కడి నుంచి అక్కడికి, అలాగే ఆలపాడు దగ్గర, అలాగే గోకర్ణపురం నుంచి దానికి R&B మీద రివ్యూ జరిగింది. అలాగే పంచాయతీరాజ్ నరేగాలో మనకి 25 కిలోమీటర్లు వచ్చినాయి. చిన్న పల్లెటూళ్ళు వేసే రోడ్లు 28 కోట్లు ఇంతకుముందు ఇచ్చారు. ఇంకొక 3 కోట్లు ఇస్తానికి ఒప్పుకున్నారు. మొత్తం 31 కోట్లతో చేస్తారు. వేసేటప్పుడు ఇక ముందన్నీ రోడ్ కమ్ డ్రైన్లుగా వేయమన్నారు. అలాగే ఎక్స్ట్రా 1 crore బర్డ్ శాంక్చురీకి, అలాగే కొల్లేటికోట టెంపుల్కి ఒక ఇస్తా అన్నారు. అంగన్వాడీ బిల్డింగ్స్ మనకి ఇంకంప్లీట్గా ఉండి 2 లక్షలు 3 లక్షలు అట్లాంటివి ఉన్నాయని కంప్లీట్ చేసేయమన్నారు. అలాగే 4 హెల్త్ క్లినిక్స్కి ఒక 30-20 లక్షలు ఖర్చు పెడితే అయిపోతుంది. వాటిని కూడా కంప్లీట్ చేయమని దానికి ఇచ్చారు. RWSలో ఒక 10 crores స్లో శాండ్ ఫిల్టర్స్కి ఇచ్చి మనం ఐడెంటిఫై రేపు రాబోయే సమ్మర్లో ఏ ఊళ్ళల్లో అయితే వాటర్ ఉందో ఆ వాళ్ళకి మనం ట్యాంకర్స్తో వాటర్ సప్లై చేయడానికి ఐడెంటిఫై చేయమన్నారు. అలాగే రేపు ఫిబ్రవరిలో తర్వాత మళ్ళా ఏప్రిల్లో కాలువలు వదులుతారు. అప్పుడు ఒక టీం పెట్టుకుని ఆ టీము RWS వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ, పోలీసుతో కలిపి అన్ని వాటర్ ట్యాంక్స్ అన్ని చోట్ల ఫిలప్ చేయాలన్నారు. JJM కింద జలజీవన్ మిషన్ కింద మనకి గ్రామాలు 108 కానీ హ్యాబిటేషన్ 247 ఉన్నాయి. 62 కంప్లీట్ చేశారు. మిగిలిన 45 ప్రోగ్రెస్లో ఉన్నాయి. అలాగే ఇరిగేషను తప్పకుండా డ్రైన్స్ అన్నీ ఏప్రిల్ మేలో డ్రైన్స్ అన్నీ చేయాలి. అలాగే డీసిల్టింగ్ అయ్యి సమ్మర్లోనే ఇంకా ముందు మార్చి నుంచే మొదలు పెట్టాలి. దానికి అన్నిటికీ ఆ టెండర్ డేట్స్ మార్చామన్నారు. అలాగే డ్రింకింగ్ వాటర్కి ట్యాంక్స్కి రిలీజ్ చేస్తారు. అలాగే రఘురామకృష్ణరాజు గారిని కూడా ఆయన మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు రమ్మని ఉప్పుటేరు వైడింగ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెలాఖరు తర్వాత ఉప్పుటేరులో అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ దాని యొక్క డిశ్చార్జ్ 12,000 క్యూసిక్స్ ఉండాలి. కానీ ఇటు అటు ఆక్యుపేషన్ వల్ల గురబడెక్క కిక్కిసాకి చేస్తానే అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ట్యాంక్స్ తప్పారు. ఇటు అటు రేపు ఫిబ్రవరి మొదట్లో మొదలుపెట్టి ట్యాంక్స్ అన్ని తొలగించేయాలని వాళ్ళకి ముందే చెప్పి తెలియజేస్తారు. ఉప్పుటేరు వైండింగ్ కొట్టింది. ఎలక్ట్రికల్గా సబ్స్టేషన్కి ల్యాండ్ కొండంగి తాడినాడులో చూడమన్నారు. గోపురంలో 220/33 అని చాలా పెద్ద స్టేషన్ వస్తుంది. 50 కోట్లతో కడుతున్నారు. దానికి ల్యాండ్ ఫిల్లింగ్ ల్యాండ్ చేసి వీళ్ళను తొందరలో రేపు సెప్టెంబర్ అక్టోబర్ కల్లా టైం వాళ్ళకి డిసెంబర్ ఉన్నా సెప్టెంబర్ అక్టోబర్ కల్లా కంప్లీట్ చేయాలనుకున్నారు. ఎక్కడైనా పోల్స్ కొత్త కాలనీలు వేకర్ సెక్షన్ ఉన్న చోట ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటే ఆ పోల్స్ సెక్షన్ చేయమన్నారు. అలాగే వైవాగ్లో సబ్స్టేషన్కి ల్యాండ్ సబ్స్టేషన్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. ప్రపోజల్ మనమన్నారు. హౌసింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాదాపు 80 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టి అక్కడ ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. రోడ్స్ లేవు, డ్రైన్స్ లేవు. మన వర్షాకాలం 5 అడుగులు నీళ్ళు వచ్చినాయి. ఖర్చు 26 కోట్లతో ఫిల్లింగ్ చేశారు. ల్యాండ్ 30 కోట్లతో తీసుకున్నారు. ప్రజల గట్టం గవర్నమెంట్ ఇచ్చినా ఇంకొక 20 కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేశారు. సాటిస్ఫాక్షన్ లెవెల్ 0. ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. అక్కడ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు మంచినీళ్ళు, రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ లేవు, మంచినీళ్ళు లేవు. అన్నీ
లేవు కాబట్టి స్ట్రీట్ లైట్లు కూడా లేవు. అన్నిటికీ ఒక ఫిజికల్ వెరిఫికేషన్ చెప్పి చేసి రిపోర్ట్ ఇస్తే ఒకసారి కలెక్టర్ గారు, అలాగే హౌసింగ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, మినిస్టర్ గారు, మన జిల్లా మంత్రి బాసాది గారు కూర్చుని హౌసింగ్ ప్రాబ్లంకి డెఫినెట్గా సొల్యూషన్ చూపుతాం అనుకున్నారు. అలాగే రెవెన్యూ కైకలూరు నియోజకవర్గంలో ఒక 1900 ఎకరాలు మిలిటరీ భూములు ఉన్నాయి కల్దింట్లో. అలాగే ఒక 500 ఎకరాలు స్వామివారి రంగనాయకుల స్వామివారి ఉన్నాయి. అలాగే వైవాక్లో 800 ఎకరాలు భూఫామ్ పట్టాయి ఉన్నాయి. అలాగే ఉనికిల్లో 200 ఎకరాలు రెవెన్యూ ప్రాబ్లంతో ఎవరికి అది హక్కులు లేకుండా అయిపోయినాయి. అలాగే భాస్కరాపేటలో 200 ఎకరాలు, గురాయిపాలలో 90 ఎకరాలు, ఈ అన్నిటికీ ఒక స్పెషల్గా క్రియేట్ చేసి మా ఆఫీస్లో ఒక సెల్ క్రియేట్ చేస్తున్నాం. లంసమ్గా తీయలేరు కాబట్టి ఇండివిజువల్గా అప్లై చేసుకుంటే ఆ ప్రాసెస్ చేసి అన్నిటికీ ఇద్దామన్నారు రెవెన్యూలో. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంటు రైతులకి కొల్లేట్లో ఉన్న వాళ్ళకి ఫ్రెండ్లీగా కాకుండా వాళ్ళు ఒక దాంట్లో వెళ్తా ఉంది కాబట్టి ఒకసారి దీన్ని ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారు, అలాగే సెక్రటరీ అనంతరాములు గారు, ప్రిన్సిపల్ సిసిఎఫ్ చిరంజీవి చౌదరి గారితో కూర్చుని ఒకసారి కలెక్టర్ గారు మాట్లాడి అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకెళ్తా ఉన్నారు. అలాగే ఫిషరీస్ విషయానికి వచ్చేసరికి అసోసియేషన్ ల్యాండ్ కావాలన్నారు, తప్పకుండా ల్యాండ్ ఇస్తా ఉన్నారు. అన్నీ 9 మండలాల్లో కొల్లేరుంటే 7 మండలాల్లో మ్యూటేషన్ అయింది. కైకలూరు, కల్లిండి, మండవల్లి మండలాల్లో మ్యూటేషన్ అవ్వాల. దాన్ని చూసి ఏం చేయాలో చేద్దాం ఉన్నారు. ఆ జరాయితీ ల్యాండ్ సొంత భూములకి